కాకా మళ్ళీ వచ్చినాం. ఇవాళ స్వీట్ చేద్దామని వచ్చినాం. డబుల్ కా మీఠా. ఊకే నాన్ వెజ్లు, ఊకే లెగ్ పీసులు అది బాగా తినడవుతుంది కదా. అప్పుడప్పుడు స్వీట్ కూడా తినాలి. మా వాళ్ళకి బాగా ఇష్టం ఈ స్వీట్ అంటే. వీళ్ళ గురించే చేద్దామని వచ్చినాం. ఇలా బ్రెడ్, పాలు, చక్కెర వీటితోనే మనం చేయబోతున్నాం. చూస్తూనే ఉంటారు. దోస్తులు ముక్కుడు పెట్టుకుంటున్నాం. సురేష్ పాలు పోస్తుండు. దోస్తులు చూడండి. డబుల్ కా మీఠా వేసుకోవడానికి పాలు పోసుకోవాలి. కొంచెం మరగబెట్టుకోవాలి, లైట్గా మరగబెట్టుకోవాలి. పాలు మరిగినారు. ఇక పాలు మరిగితే అలా పోయాలి. భలే మరుగుతుంది రవి. ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు లైట్గా. దోస్తులు నూనె పోసుకుంటున్నాం. నూనె పోసుకుంటూ అయిపోయింది దోస్తులు. పలుకులు వేసుకోవాలి. పలుకులు కొంచెం గోలించుకోవాలి. గోలించుకొని తర్వాత బ్రెడ్ గోలిద్దాం. బాదం పలుకులు. బాదం పలుకు తినేవు నువ్వు చూస్తున్నావు. ఎర్రేమంటారా? బాదం పలుకులు. బాదం పప్పు ఏమో దీన్ని అంటారు. బాదం పలుకులు దీన్ని అంటారు. తెల్ల బాదం పప్పు ఎత్తున్నాయి మంచిగా. రెండు మిక్స్ అయ్యి అనుకున్నాం మనం. దోస్తులు లొకేషన్ అయితే ఎదిరిపోయింది. మన గుట్టకు వచ్చినాం. మన గుట్ట ఇది అంటే పక్కనే ఉన్నది, విలేజ్ పక్కన. ఆ గుట్టకు వచ్చాము. తెలుసా గుట్ట? ఇప్పుడు అయితే మంచిగా టేస్ట్ కాబోతుంది. స్వీట్ డబుల్ కమ్ మన స్వీట్. బ్రెడ్ కట్ చేసుకుంటున్నాం దోస్తులు. బ్రెడ్ ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఈ కొనలే తీసేయాలి. కొనాలు తీసేయాలి. ఇట్లా తీసిన అనుకో ఎర్రవి కారా బ్రెడ్ మంచిగా వస్తుంది. తీసేసేమో అన్నీ తీసేస్తాం. మంచిగా కోసుకుంటాం మామ. జంగల్కి వచ్చి బ్రెడ్ కోసుకుంటాం జంగల్కి వచ్చి. ఊకే నాన్ వెజ్లు బాగా మన నుంచి బాగా అయిపోయినాయి. చికెన్ ఇట్లా మన బాగా నాన్ వెజ్లు తిని ఇప్పుడు కొత్త వంటకంతో మన కొత్త స్వీట్ తోని ముందుకు వచ్చాము దోస్తులు. మనం ఇంటికాడ ఎప్పుడు ట్రై చేయం, బయటనే అన్ని ట్రై చేసి ఎట్లా పోసినాం. వీటిని గోలిద్దాం. మనం బ్రెడ్ని గోలించుకోవాలి ఇప్పుడు నూనెలో. కంచుడు పెట్టుకుంటున్నాం. ముగ్గుడు పెట్టుకుంటున్నాం. మామ నూనె పోతుండు. మాకేం మామ మా సురేష్ మన ముక్కలు ఎప్పుడు కోలితే ఎప్పుడు అందుకుందామని మా సురేష్ బ్రెడ్ ముక్కలు. దా సురేష్ మామ. ఎంతైనా స్వీటు బయట జంగలక చేసుడు కట్టమే. కట్టమా మామ. కట్టమైన రుచిగా తినాలంటే కట్టపడాలి. కట్టపడదు మమ్మంటే మంచిగా పెట్టరా. కట్టపడాలి. మంచిగా బాగానికి ఇదే పెట్టాలి. కొంచెం మళ్ళీరా బ్రౌన్ కావాలి. ఎక్స్పెక్ట్ చేయాలని చేస్తాం మనం. మన ఏంటంటే దుకాణంలో పొంటి ఆడిన తినుడు కన్నా మనం చేసుకొని తినేదే మంచిగా హెల్తీ ఉంటుంది. మన హెల్తీ ఉంటుంది. మన చక్కెర, మన వ్యవస్థ, మన బ్రెడ్ ముగ్గురు. సురేష్ ఇంటికాడ ఎప్పుడైనా ట్రై చేసినావు సురేష్? ఇది మామూలు ఆకలి అవుతుంది తింటుండు. మెల్లగా తింటుండు చూడు. మా ఇట్లా మన ఈ కలర్ అవుడేనా ఇట్లనే చేసుకుంటారా? అట్లా ఎర్రగా అయితేనే మన డబుల్ కా మీఠా. అంటాడు ఆనకం. ఆనకం 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 తయారు చేసుకోరు. ఆనకం 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 ఆనకం. ఇప్పుడు ఏమన్నా దోస్తులు ఇద్దరు కలిసి చూస్తున్నమాట. తాగుడే తినాలి అలా వద్దుకొని ఎలా దుకుంటు తెలుసా దోస్తులు? బిడ్డలో పాలు వద్దాం. పాలు పోసి నానబెడదాం. బ్రెడ్లో పాలు పోసుకున్న బ్రెడ్లో ఇంత పోతే నానతాయి మంచిగా. అది మంచిగా వస్తాయి. స్వీట్ సూపర్ వస్తుంది. గోలించిన బాదం పలుకులు మన తాత రకాలంలో పాలు బాట వేసిరా. ఆడుకునేటప్పుడు ఎవరు అవుతుంది అలాగ ఎంత పెద్ద బండ వేసింది వాళ్ళకు. వాళ్ళు పోసిర్రు. అప్పుడు పోసిర్రాలు ఎందుకంటే ఇప్పటిలో వదిలిపోతారు. ఇప్పుడు ఏంటంటే మామ తిండి మన కల్తీ ఫుడ్ కదా. అప్పుడైతే వాళ్ళు గట్టిగా ఉన్నారు. అది లాడుతారు కదా పాతలు. మన మక్క గడక అది పాతలు లాడుతారు. అది ఇద్దరు రావద్దు. ఇప్పుడు మనం 4 లావటం దాన్ని.
నలుగురు 10 మంది గుళ్ళే ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళు ఆడుకుంటారు. స్వీట్ రెడీ అవుతుంది మామ, ఇక తినుడే. చూసినా ఆనకం ఎట్లయిందో చిక్కగా మంచిగా. ఒక పద్యం ఉండే కదా చిన్నప్పుడు, ఉన్నది హిస్పదామి రామ తినురా మేమ. దోస్తులు సీట్ అయితే అదిరిపోయింది. డబుల్కి మీటర్ సీటు మన డబ్బా రొట్టెతో తయారు చేసుకునేదే డబుల్కి మీటర్ సీట్ అంటారు. మరి మంచిగా స్వీట్ కదా, సీట్ మస్తు అయింది దోస్తులు. అయింది మామ. దోస్తులు స్వీట్ యూజర్గా ఎట్లుందో. దోస్తులు సీట్ అయితే అదిరిపోయింది. కొత్త వీడియోలతో ముందుకు వస్తాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం. ఓకే దోస్తులు, క్లోజ్ అవుతుంది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతాం అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.